ఒక పేషెంట్ వచ్చి నాకు చెప్తున్నాడు, సార్ నా మరదలతో ఫిక్స్ అయింది నా పెళ్ళి, నేను వెళ్ళాను, అసలు నేను చేద్దామని అనుకుంటున్నప్పుడే ఏంది నీది ఇట్లా చిన్నగా ఉంది అని చెప్పేసిందంట. ఇక అతను అక్కడ అసలు ఎరెక్షనే రాలేదు, ఓ రాలేదు, అట్లా చెప్తుంది సార్ ఏం చేయాలి నాకు అని వచ్చేసాడు. ట్రీట్మెంట్ చేయించి అని కూడా చెప్పేసిందంట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే. ఇంకో పేషెంట్ వచ్చి నాకు ఏం చెప్తున్నాడంటే, సార్ నేను కలిశాను, చేస్తూ ఉంటేనే మధ్యలో అంటే నాకు అసలు అనిపించట్లేదు లోపల ఉన్నట్టు అని చెప్తుందంట. అంటే అంత సన్నగా ఉంది, లావు ఉండాలి, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పింది. ఇక అతను అక్కడ ఫినిష్. ఇదేందని అసలు నాకు చాలా టెన్షన్ అవుతుంది సార్, ఏం చేయాలో నాకు భయం అవుతుంది సార్, బుగులు అవుతుంది సార్, పెళ్లి చేసుకోవాలన్నా లేదా అని. సూసైడ్ల వరకు కూడా చాలా మంది అదే చెప్తారు, నేను అవన్నీ చెప్పొద్దు అంటారు. నేను నా దగ్గర పేషెంట్ అతను మీరు ఒకవేళ నాకు తగ్గుతుంది అని చెప్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. డిసప్పాయింటెడ్ పేషెంట్స్కి మా దగ్గర అసలు నో హోప్. అసలు మీరు వచ్చారనుకోండి, నేను ఏమవుతుందో లేదంటే వాళ్ళకి తగ్గదు. అంతే కదా. నేను ఈయన దగ్గర పోతున్నాను, నాకు తగ్గుతుంది, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని వస్తేనే తగ్గుతుంది. కరెక్ట్, అది చెప్తాను నేను. కాన్ఫిడెన్స్ సగం మందు. నెగటివ్ ఎప్పుడు తీసుకోవద్దు. అంటే ఒట్టిగానే టెన్షన్ కదా సార్, తీసుకొని ఆడపోయి నాకు తగ్గలేదు, ఏదో నేను అది చేసుకుంటా అంటే మనకు టెన్షన్ కదా. ఏ డాక్టర్ అయినా సరే ట్రీట్మెంట్ మంచిగా కావాలని ఇస్తారు. ఇక మందులు ఎలా పనిచేస్తాయి ఏంటి అదంతా మన ట్రాక్ రికార్డ్ మీద మనం ప్రే చేయాలి, మంచిగా ఉండాలి, ఏమంటే చేయాలి. ఎక్సర్సైజ్ చేయమంటే అది చేయరు, వర్కౌట్ చేయమంటాడు, అది జిమ్ జాయిన్ చేయమంటే అది చేయరు. కానీ ఏంటంటే మళ్ళీ అంగం గట్టిగా ఉండాలి, మళ్ళీ పోయి మందు తాగుతారు, సిగరెట్లు, పబ్బులు, పార్టీలు అవన్నీ ఉంటాయి, మళ్ళీ మరదలు ఉంటుంది, మళ్ళీ ఏదో లవర్ ఉంటుంది, మళ్ళీ ఆడపోయిన తర్వాత అంటే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే భార్యతో అంటే మీరు కలుస్తున్నారంటే అది రైట్, ఎవరు మీరు అడగరు, మీరు మంచిగా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పోయి వాళ్ళ ఎవరైనా ఉంటారు లవర్ ఎవరితో కలుస్తారు, ఎవరు చూస్తారు ఏమో ఆ భయం ఉంటుంది. ఆ భయంలో పర్ఫామ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు పడిపోతుంది, ఇక భయపడతారు, అయ్యో నేను చేయలేకపోయాను. ఆమె కూడా ఇమ్యాచ్యూర్ ఉంటుంది, అవును ఏం చేయలేకపోయినా ఏమో అట్లా. కొంతమంది ఒక పేషెంట్ వచ్చి, సార్ నేను అంటే పెళ్ళికి ఫిక్స్ అవుతుంది, నేను ఆంటీ దగ్గర వెళ్ళాను సార్, వెళ్తే ఆమె చెప్పింది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, అంత లేదు అని చెప్పిందంట. అయితే ఇలాంటివి చాలా సందర్భాలు ఉంటాయండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు చెప్పేది ఏం కోరుకుంటారు వాళ్ళు అని మీరు ప్రశ్నించారు, ఏం కోరుకుంటారు, సైజా? అదే సైజ్ డెఫినెట్లీ మ్యాటర్స్, చాలా మందికి కావాలంటారు, కానీ దొరకకపోతే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాగే వాళ్ళకు భావిప్రాప్తి వస్తుంటే, వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంటే హ్యాపీగా ఉంటారు. అది లేదు ఇది లేదు అంటే డైరెక్ట్ కొంతమంది వాళ్ళు లేకపోతే డైరెక్ట్ చెప్పేస్తున్నారు, ట్రీట్మెంట్ చేయించుకో, లేదు నాకు సరిపోవట్లేదు, ఏం చెప్తున్నారు అట్లా. ఇలాంటి కేసెస్ ఉంటాయి. రైట్. ఇంకొకటి సార్, ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారు మీరు, అంటే సెక్స్లో ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. సో ఫోర్ ప్లే వల్ల టైమింగ్ పెరుగుతుందా? ఫోర్ ప్లే వలన టైమింగ్, మీరు ఎక్కువగా లాంగ్ ఫోర్ ప్లే చేస్తే అప్పుడప్పుడు వీర్యం అక్కడే వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఫోర్ ప్లే చేయకూడదు. ఓకే. అతను ఫోర్ ప్లే చేస్తుంటే అక్కడ కంట్రోల్ ఉండగా వెళ్ళిపోతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ఒకవేళ ఫోర్ ప్లే అంటే బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి, అరోజల్ ఎరెక్షన్ మంచిగా వచ్చేసిందంటే ఇమీడియట్ ప్లేకి వెళ్ళిపోవాలి, బెస్ట్ అది. సూపర్. ఫోర్ ప్లే చేస్తూ అప్పుడు వీర్యం వెళ్ళిపోతుంది, ఆ టైం కొంతమంది కంట్రోల్ చేయలేకపోతారు. అయితే మాక్సిమం ఒక 15 minutes ఫోర్ ప్లే ఓకే, అట్లా చేసుకుంటూ మళ్ళీ మనం రావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఎవరైతే 50 తర్వాత ఉన్నారో వాళ్ళకు ఒక 5 minutes 10 minutes ఫోర్ ప్లే చాలు. ఒకవేళ ఎవరైనా 25-30లో ఉన్నారనుకోండి, వాళ్ళు హాఫ్ అన్ అవర్ కూడా ఫోర్ ప్లే చేయొచ్చు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే కూడా వాళ్ళు వివిధ రకాల యాంగిల్స్ చేంజ్ చేస్తూ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి, అంతే. అందుకే ఏంటంటే నేచురల్ వేలో పెళ్ళికి కొత్తలో ఒక ఆల్టర్నేట్ డే డైలీ అలా చేసినా ఓకే, దాని తర్వాత నిదానంగా మనం వీక్లీ ట్వైస్కి వచ్చేయాలి, లేకపోతే తర్వాత రాబోయే రోజుల్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. హెల్దీ సెక్స్ వీక్లీ ట్వైస్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బలం వస్తుంది, అది చేస్తూ ఉంటాయి. ఎక్సర్సైజ్ కూడా బాడీలకి మంచి 100% ఎక్సర్సైజ్ చేయాలండి, మన దగ్గర చేయరు కానీ అది అలవాటు, అది మస్ట్. సెక్స్ చేస్తే అన్నది ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, యోగా లాగా అవుద్ది. బెస్ట్ సెక్స్ అయితే అంటే ఎక్సర్సైజ్, బెస్ట్ ఎక్సర్సైజ్ అది, అందులో అది ఇది అంతా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు నడవాలి, వాక్ చేయాలి కదా, అక్కడ పోయి మీకు అదేంటంటే
మీకు ఒక కాంపిటీషన్ అది. అవును. ఆ కాంపిటీషన్ లో మీరు పోవాలంటే ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి కదా. అవును. క్రికెట్ ఆడుతున్నారంటే మీకు తెలుసా, డబ్బులు ఇచ్చి అది ఇచ్చి క్రికెట్ ప్లేయర్స్ కి స్విమ్మింగ్ చేపించి అదంతా చేస్తారు. చేపిస్తారు. అవును, అవును. ఎందుకు చేపిస్తున్నారు? ఆడ అట్లా పర్ఫామ్ అవ్వాలని. అవును. మీరు అక్కడ పోయి ఆడ పర్ఫార్మెన్స్ మీది మీరు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వాలి. మీరు అంగం పైన అంగం వేసి కొట్టి స్ట్రోక్స్ అటు జరగడం ఇటు జరగడం ఎంత యాక్టివిటీ ఉంటుంది. బాగా మళ్ళీ అన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి అంత అవుతుంది. మీరు అక్కడ ప్రిపేర్ అవ్వకపోతే ఎట్లా? కరెక్ట్. ఈజీ తీసుకుంటారు. మంచి మాట చెప్పారు. ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపరేషన్ అంటే డైట్ మంచిగా తీసుకొని Yes. వాకింగ్ అయినా పెట్టండి, బ్రిస్క్ At వాక్ least, మీ yes. అలవాట్లో పెట్టండి అంతే. ఇంకేం లేదు. ఏజ్ ఉన్న వాళ్ళు జిమ్ పోతే చాలా మంచిది. జిమ్ లేదంటే ఓకే రన్నింగ్ పెట్టండి, వాకింగ్ పెట్టండి అంతే. ఇది చేసిన వాళ్ళకు మంచిగా వచ్చేస్తుంది. రైట్ సార్. సెక్స్కి ఏజ్ ఉంటుందా? అంటే నాకు 50 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, ఇక చాలే. ఇంకా చాలామంది లేడీస్ అయితే డిస్కరేజ్ చేస్తుంటారు. ఏంటి 50 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, ఇక వదిలే, పిల్లలు పెద్దగా అయ్యారు ఇట్లా అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారు. అసలు ఎన్ని ఏళ్ళ వరకు సెక్స్ చేయొచ్చు? 75, 80 ఎప్పటి వరకు బ్రతికుంటే, ఎప్పటి వరకు ఫిజికల్లీ ఫిట్ ఉంటే చేయొచ్చు. ఓ నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, ఓకే. వాళ్ళు చేస్తారు. నాకు ఆ కోరికలు ఉన్నాయి సార్, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, నాకు డబ్బులు కూడా ఉన్నాయి, నాకు కావాలంటాడు. ఓకే. 75 years ఓకే. నా దగ్గర తీసుకెళ్తారు మెడిసిన్స్. మనకి ఆర్గానిక్ కాబట్టి చాలా బాగుంటాయి. సిడ్లినఫిల్ అది ఇది వాడితే అప్పుడు వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మన దగ్గర అలా కాదు. ఓకే. ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చేస్తారంటే స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఆ అంగానికి పోతాయి, దానికంటే కొంచెం పెద్దది హార్ట్కి పోతుంది. అంగంలో ప్రాబ్లం వచ్చిందంటే 10 ఏళ్ళ తర్వాత హార్ట్లో కూడా వస్తుంది అనమాట. మనం ఇచ్చే మెడిసిన్స్తో అంగం కూడా మంచిగా అవుతుంది, హార్ట్ కూడా మంచిగా అవుతుంది. అయితే యాడెడ్ వాళ్ళకు హెల్త్ మంచి బ్లడ్ ఫ్లో అయ్యి స్కిన్ మంచిగా అయ్యి, అంటే వాళ్ళకు స్కిన్లో గ్లో వచ్చి హార్ట్ మంచిగా అయ్యి లివర్ మంచిగా అయ్యి ఆకలి మంచిగా అయ్యి వాళ్ళు నేచురల్ వేలు చేస్తారు. ఓకే. అయితే ఎప్పుడైనా సరే ఏజ్ నిర్ధారించలేము మేము. చాలామంది లేడీస్ చెప్తారు, ఏంది నువ్వు ట్రై చేస్తున్నావు అవ్వట్లేదు అంటే, అయిపోయింది ఇది అయిపోయింది ముసలాన్ని అయిపోయింది అంటారు. అవును. మళ్ళీ వాళ్ళకు కూడా ఉంటుంది కావాలంటారు వాళ్ళు, నాకు వీక్లీ వన్స్ అన్న నెలకు ఒకసారి నాకు కావాలి నాకు అంటారు. మిమ్మల్ని చూసి అరే నా మొగుడు చాలా మంచోడు, నేను కష్టపడుతున్నాడు ఫీల్ అవుతున్నాడు, ఏదో చేస్తుండి పోతున్నాడు అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాడు డిసప్పాయింట్ అవుతున్నాడు అని, వద్దులే బాబు అయిపోయిందిగా ఏంది అని చెప్తుంది కావచ్చు. కానీ ఆమెకు కూడా కావాలి అది. ఆమె కూడా ఆ నీడ్ పూర్తి చేసుకోవాలి. చేసుకోవట్లేదు సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా తప్పే కదా. చేస్తుంటే ఇద్దరు హెల్తీ ఉంటారు, అది కూడా కరెక్ట్. సార్ థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా సెక్స్ ఇష్యూస్ వస్తాయా? థైరాయిడ్ అంతా ఉంటుంది, అందరికి ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. హార్మోన్స్ కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకు డైరెక్ట్లీ సెక్షువల్ ప్రాబ్లం అది మరీ ఎక్కువ అవుతుంది అన్నట్టు కాదు. అంతే. ఇప్పుడు మన జింక్, B12, విటమిన్ డి ఇట్లాంటి లోపాలు ఉన్నా కూడా సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇది సింథసిస్ ఎండోథీలియల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏంటంటే ఇవన్నీ ఎరెక్షన్ ప్రాసెస్ ని హెల్ప్ చేస్తాయి. ఇవి ఒకవేళ తగ్గిపోతే విటమిన్ డి కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, జింక్ డిఫిషియన్సీ అది ఇది వచ్చేస్తే సెక్షువల్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో సెక్స్ టైంలో ఎరెక్షన్స్ కొంచెం తగ్గిపోతాయి.